ఇంకా ఎస్ఎస్ మాల్ యాజమాన్యం విషయానికి వస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారు, డబ్బు వచ్చినప్పుడు కడతామంటారు, కమిషన్ అడిగితే రేపు కడతామంటారు, రేపు ఇంకోటి కడతారంటారు. ప్రజాప్రతినిధి కుమారుడిగా ఉండి ఇన్ని అవినీతి పనులు చేస్తా అంటే రైట్ రాయల్గా ఎస్, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది, నిజాయితీవంతులు కదా, ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళు, రాజకీయాల్లో నిజాయితీ కలిగిన వాళ్ళు కట్టాల డబ్బు. తప్పేముంది దాంట్లో? రేపమన్నాడో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడము మా వంతు కాదు, మా కుటుంబం అలాంటిది కాదు, మేము డబ్బు కడుతున్నాం, ఈ డబ్బు ఇంత బాకీ ఉంది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఫోటోలు వీడియోలు చూపిస్తా. ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేనప్పుడు ఈ అధికారంలో ఉండి మనకు బాధ్యత లేదా? చెప్పమని అట్లన్నా మాకు బాధ్యత లేదు, మాకు డబ్బే ముఖ్యం, ప్రజల ప్రాణాలు ఎవరు పోతే మాకేమి అనేటట్టయితే చెప్పాల ప్రెస్లో. అవి చెప్పకుండా ఏందేందో మాట్లాడితే ఏం ఉపయోగం ప్రజలకు? నేను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఎస్ఎస్ మాల్ అనేది ఒక అవినీతి జరిగింది. ఈ అవినీతికి ఇద్దరికి భాగస్వామ్యం ఉంది, ఇటు యాజమాన్యానికి, ఇటు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి. ఈ చీకటి ఒప్పందాన్ని మాట్లాడితే వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. నేను వ్యక్తిగత దూషణలు చేసినాలో ఒకటి చెప్తానా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నేను మాట్లాడను, ప్రవీణ్ మాట్లాడనని 5 ఏళ్ళు నేను మాట్లాడితే ఎవరెవరితో మాట్లాడించినాడు. లాస్ట్కి ఏమైనాడు? ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు కొత్తగా బీఫారాలు అమ్ముకునే వాళ్ళు, పార్టీలో 19 నుంచి 24 వరకు కనపరానోళ్ళు, ఈరోజు పార్టీ కోసం గుండెలు చూపించి తూటాలు మేము కాల్చుకొని చచ్చిపోతాం, మా శవం మీద తెలుగుదేశం జెండా కప్పండి అని యాక్షన్లు చేసేవాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. డోంట్ కేర్. నేను కూడా మీరన్నా వాళ్ళకి 500, 1000, 2000 లెక్కలు ఇచ్చే మీకోసం ప్రెస్ మీట్లు పెడతారు. నేను పెట్టాలనుకుంటే ఇప్పుడు పెట్టించిన వాళ్ళకంటే ఇంకా స్థాయి తక్కువలతో నేను కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తా, రూపాయల లెక్క తీసుకోరు నా కాడ. నీ జాతి నీచంగా మిమ్మల్ని కూడా మాట్లాడతారు. నేను రాచమల్లి ప్రసాద్ రెడ్డి మాదిరి ఇప్పుడు మాట్లాడించిన మాదిరి రాజకీయాల్లో ఇంట్లో పడుకోవాలనుకోలే, నేను ప్రజల్లో పడుకోవాలనుకుంటాడా, ప్రజల గుండెల్లో పడుకోవాలనుకుంటాడా. కాబట్టి నేను పెట్టేయడంలే. మీ అభిమాన నాయకుడిని గోపురం ఎలక్షన్లప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేసినారు. ఆ రోజు టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా నేనున్నా. ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేని ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేసినారు. 3 పోలీస్ స్టేషన్లో ముందర ఇద్దరు రూమ్లో కూర్చోబెట్టుకున్నారు. బాగా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. నేను పోయినా ఆ రోజు, ఎవరిని లోపలికి రానిలే. నేను పోయినా, కనీసం లోపల వాటర్ బాటిల్ కూడా ఇలే వాళ్ళకి. నేను సిఐతో కొట్లాడి, ఏందయ్యా తమాషా పడుతున్నారా, మీరేమన్నా వాటర్ బాటిల్ ఇస్తారయ్యారంటే అప్పుడు నేను వాటర్ బాటిల్ తెప్పించి లోపల ఇచ్చిన. నేను కూడా కూర్చొని 1 గంట సేపు మాట్లాడినా ఆయనతో పాటు. ఆ నుంచి నేను గవర్నమెంట్ హాస్టల్ కూడా పోయినా. ఏదిరా నాయన, 30,000 మంది సైన్యం ఏడిపోయినారా నాయన? జైల్లో వేసినప్పుడు రాని సైన్యంలే ఈడు గుండెగాయ తీసారంట. ఏంది తీసేది? ఇదేమన్నా పెట్టుడు సామాన్లా, ఒకదానికి ఒకటి అతికిచ్చే ఊడి తీసేదానికి? 30,000 మంది ఏడిపోయినారా నాయన? ఆ రోజు మరి 30,000 మంది కష్టాల్లో ఉన్నప్పుడే రానోళ్ళు ఇంకా దేనికి వస్తారా స్వామి మీకు? 30,000 + 5,000 ఆ రోజు 3 పోలీస్ స్టేషన్ మీద పడి ఉంటే స్టేషనే లేదు కదరా నాయన. అరెస్టు లేదు, స్టేషన్ లేదు. 30,000 మంది అడ్డం పండుకుంటే 30,000 మందిని తొలగించాలంటే 30,000 మంది పోలీసులు కావాలి కదా. మరి 30,000 మంది పోలీసులు రావాలంటే సగము రాష్ట్రంలో ఉండే పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి పిలిపియాల. దిక్కు దివానం లేరు. బోనం గురివిరెడ్డి, ఆ రోజు ఉండే వ్యక్తులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు, ఆసం రఘురామరెడ్డి అన్న, 5 మంది నేరం. పేరు కూడా చెప్తాను నేను. లేదు అరెస్ట్ చేసిన విజువల్స్ ఎవరన్నా ఉంటే మీడియా వాళ్ళు తీయండి. ఇప్పుడు 30,000 సైన్యం అంట, మళ్ళీ టాపప్లో 5,000 అంట. మరి అరెస్ట్ చేస్తేనే రాని నీ సైన్యం ఏంది? రా, నన్ను అరెస్ట్ చేసినారు చూసావా విజువల్స్? నేను మీ మాదిరి హెచ్చులు చెప్పలే, ఇంకా దీంట్లో ఇంకొకటి చెప్పాలా. 30,000 + 5,000 మంది సైన్యం, ఒక 5,000 టాపప్ వద్దులు తీసేద్దాం. 30,000 మంది సైన్యము నాకైతే, నా కోసం ప్రాణం ఇచ్చేదానికైనా నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. నేను మీ మాదిరి హెచ్చల కూతలు కూడంలే, మన రాయలసీమల భాషలో హెచ్చలు చెప్పడంలే. 5 నూళ్ళే నాకుండేది ఒక 500 ఉన్నారు. నా 500 మందిని ఒక పక్క పెడదాం, నీ 30,000 మందిని ఒక పక్కన పెట్టు. 3 ఛాలెంజ్లు. ఛాలెంజ్ నెంబర్ 1, మీరు ఒక ఇన్స్టా అకౌంట్ చెప్పి ఇది మన అభిమాన నాయకుడిదిరా, 24 గంటల్లో 30,000 మంది మనం సబ్స్క్రైబ్ చేయాలని మీరు ఒక మెసేజ్ చేయండి.
నాకుండే 500 మందికి నేను ఇస్తా ఒక మెసేజ్. ఫేస్బుక్లో ఒక పేజ్ ఓపెన్ చేద్దాం, యాడ్ చేయమందాం, లైక్ కొట్టమందాం. 30,000 నీకు కొడతారా కొట్టరా చూసాం, 500 నాకు కొడతారా చూసాం. నెంబర్ 2, నా రిక్వెస్ట్ ఏంటంటే, పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అవినీతి చేయరు, రూపాయి డబ్బు కాడ తగలరు, ఇసుకెత్తరు, అసాంఘిక కార్యక్రమాల జోలికి పోరు, చాలా నిజాయితీవంతులు. అప్పుడు 40 ఏళ్ళ క్రితం రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంత భూమి ఎంత ఇల్లు ఉన్నాయో అయ్యే ఉన్నాయి, చాలా ఉత్తములు కదా మీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మీ వాళ్ళే ప్రస్తుతం చెప్పారు. నీకు సవాల్ చేస్తాడా, నీ 30,000 మందికి మంచికి 10,000 ఇమ్మను. గుండెకాయ వద్దు, గుండెకాయ చాలా ఖరీదురా నాయన. మీరు గుండెకాయలు, కిడ్నీలు, లివరు ఇట్లాంటి ఇచ్చినారనుకో చాలా విలువైనటి వద్దు. మళ్ళా మీ పిల్లం పిల్లలు బాధపడతారు. పొరపాటున ఆ కిడ్నీ ఇచ్చేటప్పుడు, ఒక కిడ్నీ ఇచ్చేటప్పుడు వాడు ఏదైనా చచ్చిపోతే నీ కుటుంబం అన్యాయం పాలవుతుంది. వద్దు, కిడ్నీ వద్దు, లివర్లు వద్దు, గుండెకాయ వద్దు, ఇంకా వేరేటి కూడా ఏ వద్దు, ఏ కాయలు వద్దు. ఒక్కటే అడుగుతాడా, మంచికి 10,000 ఏమన్నా. ఫోన్పే నెంబర్ అయ్యా, మన రాజు, మన యువరాజు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఇవాళ మనం మంచికి 10,000 వేస్తామని ప్రెస్ మీట్ పెట్టి, మంచికి 10,000 వేస్తే 30 కోట్లు, 5,000 తీసేస్తే 30,000 మంది ఇంటూ 10,000 వేస్తే 30 కోట్లు. ఇంకా నీకు గుండెకాయ ఇచ్చేలాంటి వాళ్ళు మీ 30,000 మంది అయితే ఇంకో 10,000 వేయి, 20,000 వేస్తే 60 కోట్లు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కదా, ఇంకొక 10,000 వేయి, 30,000 వేస్తే 90 కోట్లు. 150 కోట్లు 100 కోట్లు అప్పు ఉంది, అప్పులు కట్టలేదని చెప్పి ఇళ్ళ కాడికి తిరుగుతున్నారు. పిల్లల ఫీజులను అడిగితే లెక్కలియడంలే, సాగు కంటే లెక్కియడంలే, హాస్పిటల్ లెక్కియడంలే. ఎందుకురా పొద్దురు ప్రజలు, సందుకు 2 బాన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ 30,000 కాల్ అంతే. ఒక్కటే ఒక కాల్ ఈ మీడియా సమావేశం పెట్టి, ఎస్ అందరం మన రాజు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం త్యాగం చేయాలని డబ్బేయి. 100 కోట్లు వస్తే ఆ ఎస్ఎస్ మాల్ది కడితే, ఆ 10 కోట్లు కడితే ప్రజల ప్రాణాలు కాపాడిన అవుతావు. రెండోది అప్పులలో పాపము స్ట్రోకులు వచ్చి కొందరు, గడ్డాలు పెంచుకొని కొందరు, లెక్కలు ఇయ్యలేదని కొందరు, వాళ్ళ చుట్టూ తిరిగి ఆ చెప్పులు తగిలించుకున్నారు ఇంటికాడ. చెప్పు నెంబర్ 1 ఇది అరిగిపోయింది, పక్కనే నెంబర్ 2 అనేస్తున్నారు, ఈ చెప్పు అరిగిపోయింది. వాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మీ ఇళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? 30,000 మంది ఉంటే పిలుపుని. 2 ఏళ్ల నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు నానా నీచమైన మాటలు మాడుతున్నాడు మీ రాజును, యువరాజును. 2 ఏళ్ల నుంచి ఆడిపోయినారా నాయన మీరంతా? అండర్గ్రౌండ్ పోయినారు, లేదంటే ఏమన్నా పాకిస్తాన్ పోయినారా? ఆ రోజు మాట్లాడలే. నేను ఒక్కరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానే ఒకడు 30,000 మంది అంట. 30,000 మంది నీ సైన్యం ఉంటే వైఎంఆర్ కాలనీలో ఒక్కనే ఉండా, నేను ఒక్కనే కదా ఉండేది. ఉంటే నాకు నేను చెప్పుకుంటాను కదా, నాకుండే 500 మంది. మీరు 30,000 మంది మా మీద పడితే 500 మంది ఏం చేయాలా? మరి ఆ రోజు అరెస్ట్ చేసిన పొద్దు రాచమల్లి ఇంటి మీద పడలేదే? మరి ప్రతిపక్షంలో కేసు పెడితే దిక్కు దివానం లేదే మీ మీద? నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను రిలీజ్ చేసినప్పుడు నా విజువల్స్ చూసుకో, 500 ఉన్నారు లేదో చెప్పు. ఇది నిజాయితీ. నిజాయితీ అంటే ఇది. లోపల లెక్క తీసుకొని బయటికి నిజాయితీవంతులు కాదు. మాంసం తినొచ్చేది, బయటకు వచ్చేది అబ్బా మాకు మాంసం పట్టదనైనా మేమంతా శాకాహారులం అనేది. ఈ 2019 నుంచి నన్ను ఎవడెవడు మాట్లాడుతున్నాడో, నేను మీ అందరికంటే పట్టుదల ఉన్నాను. అందరి పేర్లు నేను రాసి పెట్టుకుంటాడా. ఆ రోజు 7 కడ్డీలు ఎంచుకుంటా, ఆ రోజు బాధపడతారు, ఒరే నాయన ఎందుకురా మనం ఈ తప్పుడు మాటలు మాట్లాడినాం. మీ రాజు యువరాజు ఉంటానులే, గవర్నమెంట్ లేదనుకో, ఒకరు పల్లెలో, ఒకరు వేరే రాష్ట్రంలో పండుకుంటారు. నువ్వు వెనక ముందు తిరిగి నీకు 30,000 సైన్యం కాదు, 3 రారు. గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొక పరిణామం చేసినారు. మా తమ్ముడు నా దగ్గర ఉండే మా అజయ్, పగడాల మహేష్ అని మావాడు, మా తమ్ముడు వాడేదో వాట్సాప్లో దాని వీడియోను దాన్ని సర్క్యులేట్ చేసినారని 1 టౌన్లో కేసు పెట్టించారు. సవాల్ చేస్తానా, నా దగ్గర ఉండే నా తమ్ముళ్ళు, నా వెనకాల కాపాడే వాళ్ళు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి 307 కేసు పెట్టింటేనే ఇదే పర్లపాడు మహేష్ గాడు నవ్వుతా వచ్చినాడు. మా సార్తో పాటు జైలుకు పోతే నాకింత భాగ్యమా అదృష్టమని వచ్చినాడు. వాని మీద నువ్వు పెట్టే చీటింగ్ కేసు ఇది. ఈ కేసు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి 2 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ రాజును యువరాజును ఏమన్నాడో ఈ మాటలకు మాట్లాడిన వాళ్ళు, ఈ మాటలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చీకటి ఒప్పందంతో ఇప్పుడు ఇద్దరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చినారు. 307 కేసుకి అంటే ఇది ఎట్టుందంటే 10th క్లాస్ పాస్ అయినోనికి
ఒరే నిన్ను ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ టెస్ట్ పెడతాం రాయకుంటే తంతాం అన్నట్టుంది. వాడు 10th పాస్ అయినాడు ఆయన 307 కేసులో ముద్దాయిలు వాళ్ళు. 307 కేసులోనే ముద్దాయి, నువ్వు పెట్టే చీటింగ్ కేసు పిట్టి కేసులకు నా వాళ్ళు భయపడతారా? బహిరంగంగా చెప్తానా, ఇంకా బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేసి పెడతాం, రెట్టింపు ఉత్సాహంతో పెడతాం. నా మొబైల్ నుంచి పెడతా, నా పర్సనల్ మొబైల్ నుంచి. నేను ఏ రోజు పోస్ట్ చేయలే, మీడియా మిత్రులందరూ మీరు ఉన్నారు, నేను ఏ రోజు నా పర్సనల్ మొబైల్ నుంచి పోస్ట్ చేయలే కదా, నేను చేస్తా. మా అజయ్ గాడే చేస్తాడు. ఇంత భయపడతారా? 30,000 మంది సైన్యం ఉన్నాడు, మా వాడు ఈడ్చి కొడితే 5 అడుగులు లేడు, ఈయనకి భయపడతారు. 30,000 మంది సైన్యం ఉండేలేదా, ఈయనకి భయపడతారు. ఈయనకి పగడాల మహేష్కు భయపడతారు. భయపడి స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే భయపడతాం అనుకున్నావు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసే మా వాళ్ళని తొక్కు అంటేనే తొక్కి ఇట్లా రొమ్ములు చూపించారు మా వాళ్ళు. రేపు రేపు మీరు కూడా వచ్చే చూపించారు. ఎందుకు గీక్కుంటారు ఊరికే? రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి వాడు, సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్ ఉంటేనే మన ప్రస్తుతం ఏం చెప్పినాడు, నాశనం చేసినావు కదరా నాయన నన్ను, 30% నువ్వు నీ వల్ల నేను ఓడిపోయినా అని ఎవరు ఒప్పుకునింది? నేనుగా చెప్పింది, నా రాజకీయ ప్రత్యర్థి చెప్పినాడు. వీళ్ళు తెలియక యాన్నో వచ్చినారు, ప్రెస్ మీట్ పెట్టినారు, జై సీతారాం హైదరాబాద్ బిహార్, ఇంకా 15 రోజులు 20 రోజులు రాడు. ఎవడు మీకు ఇక్కడ దిక్కు? అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాడా? ఇంకొకటి మన ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడినారు, ఏందో తలకాయలు బాగులు కొడతారంట. ఏ టెంకాయలా? ఇంటికాడ అప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళ 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 బాధ చూడండి. ముందు తలకాయలు మళ్ళీ బొగలు కొడుతురే. నువ్వు తలకాయ బొగలు కొడితే ఇంకో కాయ బొగలు కొడతాం మేము. ఆ వార్డులో 20 రామేశ్వరంలో వాళ్ళ ఏటుకు భయపడి ఏడున్నాడు, టెంకాయ పీసు వలుచుకుంటానే, ఎప్పుడు కొట్టాలి నాకు కత్తితో అని టెంకాయ పీసు వలుచుకుంటానేవా, లేకుంటే వాళ్ళు ఏడతంతారు అని రాజీపడి 20 లక్షల లెక్క తీసుకున్నావు, ఇంట్లో పండుకున్నావు. అందరూ ఎమ్మెల్యే పదవి ఉంటేనో లేకపోతే అధికార పార్టీ ఉంటేనో ఇట్లాంటి కాయలు బొగలు కొడతారు. మేము ఏ అధికారం లేని రోజే రాజకీయ ప్రత్యర్థి కాయలు బొగలు కొట్టాం నాయన. అది తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఓపెన్గా చెప్తానా, ఎవ్వనికి భయపడను నేను ఈరోజు ప్రెస్ మీట్ కాదు, ఈ కమిటీలు పెట్టే ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా ఎస్ఎస్ మాలి చూపించిన మీ ఇద్దరు ఒకటే అని. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ అది కూడా చెప్పేస్తున్నా ప్రజలకు, డిఏడబ్ల్యూ కాలేజ్ ఎపిసోడ్ కూడా తొందరలో ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గుండెకాయ ఇస్తాననే వ్యక్తికి చెప్తానా, ఆ కాయ ఇస్తానన్నాడు కదా గుండెకాయ. రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ పెద్ద ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు గుండెకాయ ఎట్లా ఆగిపోయి మళ్ళా ఏమన్నా అధికారం వస్తానే కొట్టుకుంటాందే, అప్పుడు ఏమైంది గుండెకాయ? ఆ రోజు కనీసం జైలు కాడ లేవేను. అరెస్ట్ చేసిన రోజు జైలు కాడికి రాలే, చిన్న ధర్నా చేసినారు మీరు. గత 5 ఏళ్లలో ఎవరిని చెప్తారా మీరు? ఈ రోజు మామూలుగా మాట్లాడకూడదు, ఇప్పటి నుంచి చెప్తానా, నోటికి ఏది వస్తే మీరు చేసిన తప్పులు పచ్చిగా చెప్తా. ఇంతవరకు చెప్పాలా నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం సబ్జెక్టే మాట్లాడినా. ఇక మీదట మీరు చేసినవి ఓపెన్గా పచ్చిగా చెప్తా. వెయిట్ తీసానా, మీ అన్ని ఎందుకు తొందరపడతారు? ఎస్ఎస్ మాలి ఒప్పుకున్నారు కదా భాగాలు ఉన్నాయి లెక్క కట్టలే అని, కట్టాలా ధైర్యం ఉంటే. ఫైనల్గా ప్రొద్దుటూరు ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ఎస్ఎస్ మాల్ ఉందో ఇది 100కు 100% ఇద్దరి అవినీతి వల్ల ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఎస్ఎస్ మాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దాంట్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. రెండవది, నేను హైకోర్టులో నేనే పిటిషన్ వేస్తాడా. ఈ ఎస్ఎస్ మాలకు ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుంది అని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాడా. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎస్ఎస్ మాల్ అయిపోతానే రేపు నెలలో డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది. డిఏడబ్ల్యూ కాలేజ్ కూడా రాచమల్లు ప్రసాద్ గారిని ఒక్కటి అడుగుతాడా, ఇప్పుడు చెప్పు, నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమా సక్రమమా చెబితే, నువ్వు అక్రమం అని చెబితే ఓకే, లేదు సక్రమం అని చెప్తే నేను ఆధారాలు చూపిస్తా. ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, నా తమ్ముళ్ళు కానీ నేను కానీ తుప్లీ కేసులు అంటారు దీనిని, అంటే చౌ ఇట్లాంటి కేసులు కాదు. మా వాళ్ళు నా కోసము 302, 307 కేసులకు జైలుకి వచ్చేదానికే సిద్ధపొందేలు రా నాయన.
మా వాళ్ళు ఏం గుండెకాయలు కిడ్నీలు లివర్లు ఇయ్యరు, ఎందుకంటే నేను వాళ్ళు చాలా ఏళ్ళు బతకాలని కోరుకునేవాడిని. అంటే మీరంటే గుండెకాయలు వేరేటి ఇస్తారు, అది వేరే విషయం. నా వాళ్ళు నా ప్రాణం కాపాడడానికి, నేను వాళ్ళని కాపాడడానికి ఏ రోజైనా రెడీగా ఉంటాం. టైం చెప్పమని, డేట్ చెప్పమని. మా వాళ్ళు ఇంకా ఎక్కువ పెడతారు, ఏం చేస్తారో వచ్చేద్దాం. రెండోది, ఈ కంప్లైంట్నే నేను లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేయబోతాడా. గతం 2 ఏళ్ల నుంచి రాచమల్లు మాట్లాడినప్పుడు కంప్లైంట్ లెటర్లు ఏమైనాయి, ఎవరెవరు కంప్లైంట్ లెటర్ ఇచ్చిన లెటర్లు అన్నీ నా కాడ ఉన్నాయి, ఇస్తాండాం. ఈ విషయం అధిష్టానం దగ్గరనే ఫిర్యాదు చేస్తా. మీ అవినీతి బాగోతారు. ఇక మీదట నిద్రపోతా అంటే నన్ను లేపినారు. ప్రతి నెల ఒక అవినీతి మీ ఇద్దరిది, ఒకరిది కాదు, మళ్ళా చెప్తానా, బీ కేర్ఫుల్. మీ ఇద్దరు అవినీతి ప్రతి నెల ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఉంటాయి. ఇప్పటి నుంచి కాదు, మీరు కలిసినప్పటి నుంచి మీరు చేసిన చెప్తా ప్రజలకి. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, వీళ్ళిద్దరి ఎలాంటి వాళ్ళో మీరు గమనించాలని చెప్పేసి కోరుతాను.